బ్రేకింగ్ న్యూస్ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటనతో తెలంగాణ ఎమ్మెల్యే టి రాజా సింగ్ రాజీనామాను భారతీయ జనతా పార్టీ అధికారికంగా ఆమోదించింది. జూన్ 30 నాటి రాజా సింగ్ లేఖ తర్వాత పార్టీ అంతర్గత వ్యవహారాలకు నిరసనగా రాజీనామా ఆమోదించబడింది. గోషామహల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజా సింగ్ పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసి పార్టీ సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. అరుణ్ సింగ్ జారీ చేసిన లేఖ ద్వారా ఈ నిర్ణయం తెలియజేయబడింది. తెలంగాణ బీజేపీ రాజకీయాల్లో తుఫాను కాలానికి ఇది ముగింపు పలికింది. బ్రేకింగ్ న్యూస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ కుల సర్వే బీసీ కమిషన్ నివేదికను అనుసరించి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం దాని చట్టబద్ధతను ప్రశ్నిస్తూ రాజకీయ కుట్రలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ హైకోర్టు జూలై చివరి నాటికి రిజర్వేషన్ కోటాను ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా తెలంగాణ అసెంబ్లీలో మార్చిలో 2 బిల్లులను ఆమోదించారు. బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం ప్రభుత్వం 17,000 ఉద్యోగాలను నోటిఫై చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ మంత్రి నారా లోకేష్ కు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ను అందించడంతో తెలంగాణలో పెద్ద రాజకీయ తుఫాను రేగింది. తెలంగాణ గుర్తింపును తోసిపుచ్చినందుకు బీజేపీ నేతృత్వం క్షమాపణలు కోరాలని భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు విమర్శించారు. బీజేపీ, టీడీపీలు ఉద్దేశపూర్వకంగా అవమానించారని ఆరోపించారు. 889.5 ఎకరాల భద్రాచలం దేవాలయ భూమిని ఆంధ్రప్రదేశ్లో ఆక్రమించడంపై బీజేపీ మౌనం వహించడాన్ని బీఆర్ఎస్ నేత ప్రశ్నించారు. బ్రేకింగ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ మంత్రివర్గం స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు ఆమోదం తెలిపింది. ఉద్యోగాల నియామకం, విశ్వవిద్యాలయాలు, నీటి పారుదల ప్రాజెక్టులపై చర్చించిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రతిపాదనను ఆమోదించారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 1918ని సవరించి ఆర్డినెన్స్ తీసుకొస్తారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన కీలక ప్రచార వాగ్దానాన్ని నెరవేర్చినట్లు అయింది. బ్రేకింగ్ న్యూస్ భారతీయ జనతా పార్టీ అధికారికంగా తెలంగాణ ఎమ్మెల్యే టి రాజా సింగ్ రాజీనామాను జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా ఆదేశాల మేరకు ఆమోదించింది. చంద్రరావు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైనందుకు సింగ్ బలమైన అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకోబడింది. గోషామహల్లో ఉప ఎన్నికలకు దారితీయవచ్చు. ఇది వెంటనే అమలులోకి వచ్చేలా ఆమోదించబడింది. డిబెంచర్ బాండ్ల ద్వారా నిధులను సేకరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి ఎస్ఆర్సీపీ నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. ముఖ్యమైన సమాచారాన్ని దాచిపెడుతున్నారని, దీనివల్ల ప్రైవేటు ఆటగాళ్లకు రాష్ట్ర ఖర్చుతో ప్రయోజనం కలుగుతోందని ఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. పెట్టుబడులను అడ్డుకుంటున్నారంటూ టీడీపీ కూడా ఎస్ఆర్సీపీకి కౌంటర్ ఇస్తోంది. 9,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు నిలిచిపోయినట్లు సమాచారం. గనుల తవ్వక రంగంలో ఈ పెట్టుబడులు పెట్టాలని ప్రతిపాదనలు వచ్చాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి బ్రేకింగ్ న్యూస్ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో చట్టం పాలన పూర్తిగా కుప్పగూలిందని, రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. చిత్తూరు పర్యటనలో ఒక ఫోటో జర్నలిస్టుపై దాడి జరగడంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ప్రకటన చేశారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాడిని నిందించారు. వైఎస్ఆర్సీపీ అధినేత చిత్తూరు జిల్లా బంగారుపాలెం పర్యటనకు సంబంధించి అతనిపై 4 కొత్త ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఎన్నికలు ఇంకా 4 సంవత్సరాల దూరంలో ఉండగానే జగన్ మోహన్ రెడ్డి చర్యలు అధికార టీడీపీ ప్రభుత్వానికి సవాలుగా పరిగణించబడుతున్నాయి. తెలంగాణలో పెద్ద రాజకీయ తుఫాను రేగింది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ మంత్రి నారా లోకేష్ కు ఐక్య ఆంధ్రప్రదేశ్ మ్యాప్ను బహుమతిగా ఇవ్వడంతో తెలంగాణ గుర్తింపును తిరస్కరించినందుకు బీజేపీ నేతృత్వం క్షమాపణలు కోరాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రామారావు ఈ ఘటనను విమర్శిస్తూ బీజేపీ ఉద్దేశపూర్వకంగా అవమానించిందని, రాజ్యాంగ వాస్తవాలను వక్రీకరించిందని ఆరోపించారు. తెలంగాణను మినహాయించిన ఈ మ్యాప్ విస్తృతంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. బీజేపీ, టీడీపీలు రాష్ట్ర ఉనికిని విస్మరిస్తున్నాయని భారత రాష్ట్ర సమితి ఆరోపించింది. కేటీఆర్ బీజేపీ నుంచి క్షమాపణలు కోరారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఉద్దేశాలు, సాధ్యమయ్యే రాజకీయ అజెండాలపై చర్చకు దారితీసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 61,000 పాఠశాలల్లో 2 కోట్లకు పైగా పాల్గొనేవారితో పదే 2.0 అనే మహా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో ఉపాధ్యాయుడి పాత్రను పోషించారు. హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని పిటిఎం చొరవ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం విద్యా సంస్కరణల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న నిబద్ధతకు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు నిర్వాహకుల మధ్య బలోపేతమైన సహకారానికి నిదర్శనం. సమావేశం తిరుపతి మరియు చిత్తూరు జిల్లాల్లోని ప్రభుత్వ మరియు మోడల్ పాఠశాలల్లో వైభవోపేత వాతావరణంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ బిల్లులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 180 కోట్ల రూపాయలు విడుదల చేసింది. 3.5 లక్షల మంది చిన్న కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చింది. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ పథకం కింద ఎక్కువ కాలంగా పెండింగ్లో ఉన్న బిల్లులను పరిష్కరించడమే ఈ చెల్లింపు లక్ష్యం. ఇది ఆంధ్రప్రదేశ్లో వేలాది మంది చిన్న కాంట్రాక్టర్లకు ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నారు.